నమస్తే. మాడ్వి హిడ్మా ప్రస్థానం ముగిసిపోయింది. తన సొంత గ్రామంలో అంత్యక్రియలు జరిగిపోయినాయి. మరి నెక్స్ట్ ఎవరు మాడ్వి హిడ్మా స్థానంలో ఎవరు రాబోతున్నారు? హిడ్మాకు ధీటుగా ఎవరు వ్యూహాలను రచించబోతున్నారంటే ఒకటే సమాధానం వస్తుంది. మాడ్వి హిడ్మా అల్లుడు, అతనే బార్సి దేవ. బార్సి దేవ గురించి తర్వాత చెప్పుకుందాం. కానీ మాడ్వి హిడ్మా దండకారణ్యంలో దడ పుట్టించిన వ్యక్తి. మొదటిసారిగా దండకారణ్యాన్ని దాటి బయటికి వెళ్ళాడు. ఈ మధ్య కాలంలోనే ఎన్కౌంటర్ జరిగింది, చనిపోయాడు. ఈ నెల 15న విజయవాడలో సజీవంగా పట్టుబడినటువంటి మాడ్వి హిడ్మాను పోలీసులు పట్టుకొని లొంగిపో అని చెప్తే నిన్ను లొంగిపోనని చెప్పడంతో మారేడుమిల్లి ఎన్కౌంటర్కి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండ్రు అనేది ప్రధాన వాదన, ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే వామపక్ష వాదనల నుంచి, ప్రజా సంఘ నేతల నుంచి ఎన్నో రకాలుగా వాదనలు వస్తున్నాయి. అసలు మాడ్వి హిడ్మా బస్తర్ ప్రాంతంలో దండకారణ్యంలో పుట్టి పెరిగి అక్కడనే ఉద్యమం చేసి ఒక పెట్టని కోటగా అక్కడ తన స్థావరాన్ని ఏర్పరచుకున్నటువంటి మాడ్వి హిడ్మా మొదటిసారిగా తన జీవిత కాలంలో, అంటే ఆయన ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టి 3.5 దశాబ్దాలకు పైగా ఆ ఉద్యమంలో దండకార్యాన్ని దాటి అసలు బయటికి రాలేదంట. కానీ కేవలం ఆపరేషన్ కగార్ వల్ల దండకారణ్యాన్ని దాటి విజయవాడకు, అంటే మారేడుమిల్లి అటవీ ప్రాంతం అనుకోండి, లేకపోతే విజయవాడకు అనుకోండి, దండకార్యాన్ని దాటి బయటకు వచ్చిండు అనేది ప్రధాన వాదన నడుస్తుంది. ఎందుకు వచ్చాడు? వాస్తవంగా కూడా బస్తర్ ప్రాంతంలో పుట్టినటువంటి హిడ్మా అక్కడ ఎన్నో ఊహ్యాలు రచించి పీపుల్స్ వార్ ఉద్యమం అనుకోండి, మావోయిస్ట్ ఉద్యమం అనుకోండి, ఎన్నో రకాలుగా చేశాడు. అసలు మాడ్వి హిడ్మాకు పూవర్తితో చుట్టుపక్కల మొత్తం ఆ గ్రామాలు కానీ లేకపోతే బస్తర్ ప్రాంతం అది ఒక పెట్టని కోటగా ఉంటుంది. అక్కడ మొత్తం గుత్తికోయలు ఉంటారు, వాళ్ళతోటి ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది. ఎందుకంటే ఈయన కూడా గుత్తికోయకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, మురియా జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ బస్తర్ ప్రాంతం అంతా హిడ్మాకు ఒక అనుకూలమైన ప్రాంతం ఉంటుంది. అందులో భాగంగానే గతంలో కూడా భద్రతా బలగాలు ఎన్నో రకాలుగా హిడ్మాను పట్టుకోవాలని, ఎన్కౌంటర్ చేయాలని చూసినా కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. అంటే అక్కడ ఉన్న గ్రామస్తులు మాడ్వి హిడ్మాకు ఏ మేరకు సహకరిస్తారో మనం అర్థం చేసుకోవాలి. ఓ రకంగా బస్తర్ ప్రాంతంలో మాడ్వి హిడ్మా రాజ్యాంగం నడిచింది గతంలో. అందరు భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగం నడిస్తే బస్తర్ ప్రాంతంలో మాత్రం మాడ్వి హిడ్మా రాజ్యాంగం నడిచింది. అక్కడనే పూవర్తి గ్రామంలోనే ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. సమావేశాలు నిర్వహించుకోవడానికి కొన్ని టెంట్లు కూడా నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం గతంలో. అంటే ఈ యొక్క స్థితి నుంచి మొదటిసారిగా దండకారాన్ని దాటిందంటే ఏ స్థాయిలో ఆపరేషన్ కగారు ఉందో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా కూడా మావోయిస్టులు కూడా చాలామంది లొంగిపోయారు. ఈ లొంగిబాట్లతోటి కూడా భద్రతా బలగాలు ఒక రకంగా పైచేయి సాధించినాయి. ఈ అంత సిచ్యువేషన్ వల్ల ఏమైపోయిందంటే ఊపిరి ఆడకుండా అయిపోయింది. ఇప్పుడు వాస్తవంగా కూడా అబుజ్మడ్ అడవులు అని ఉంటాయి. అవి మావోయిస్టు ఉద్యమానికి, పార్టీకి కేంద్ర స్థావరంగా ఉంటాయి. ఆ అబుజ్మడ్ అడవుల్లో మోస్ట్ వాంటెడ్ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న కూడా అక్కడనే ఉండేవాడు. ఆయన కూడా ఈ మధ్య కాలంలో 200 మంది మావోయిస్టులతోటి వాళ్ళ అనుచరులతోటి లొంగిపోయాడు. అబుజ్మడ్ అడవి కూడా ఖాళీ అయిపోయింది. ఇక నేషనల్ పార్కులో ఉన్నటువంటి సిసి సభ్యుడు అబ్బాయి మల్లోజుల వేణుగోపాలరావు కూడా 70 మంది అనుచరులతోటి ఆయన కూడా లొంగిపోయింది. ఇట్లా నేషనల్ పార్కు ఖాళీ అయిపోయింది, అబుజ్మడ్ ఖాళీ అయిపోయింది. ఇక దండకారణ్యంలో ఎట్లయిపోయిందంటే పోలీసు బలగాల యొక్క స్థావరాలు పెరిగిపోయినాయి. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక క్యాంపు, సిఆర్పిఎఫ్ క్యాంపు ఏర్పాటు చేయడంతో ఊపిరి మల్లకుండా అయిపోయింది మాడ్వి హిడ్మాకు. అందులో భాగంగానే మొదటిసారిగా తన జీవితంలో పుట్టి పెరిగిందంతా మొత్తం బస్తర్ దండకారణ్యంలోనే. పుట్టిందేమో బస్తర్ ప్రాంతం, సుక్మా జిల్లా పూవర్తి. ఆ దండకారణ్యంలో పెరిగి ఉద్యమ ప్రస్థానంలో భాగంగా దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న మాడ్వి హిడ్మా మొట్టమొదటిసారిగా ఆపరేషన్ కగార్ దెబ్బకు దండకారణ్యాన్ని వదిలి విజయవాడకు, మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి, ఏఓబి ప్రాంతానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ లెక్కన చూస్తే పై చేయి సాధించినట్లే మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే మనము ఈ భద్రతా బలగాల యొక్క తాకిడి పెరిగిన తర్వాత దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో స్థావరంగా ఉంటూ అక్కడనే ఆ గుట్టల్లో స్థావరం ఏర్పాటు చేసుకొని మాడ్వి హిడ్మా తన ఉద్యమం కూడా చేసిండు. కానీ అలాంటి కర్రెగుట్టలను కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు, గ్రేవన్స్ బలగాలు, డిఆర్జీ బలగాలు మొత్తం జల్లెడబట్టి అక్కడ కూడా సిఆర్పిఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో ఇక తప్పించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. అందుకే మొదటిసారి దండకారణ్యం దాటి
విజయవాడ సైడ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సైడ్ వచ్చి దొరికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది బూటకపు ఎన్కౌంటర్ అని చాలామంది అంటున్నారు, కానీ అది ఏ మేరకు బూటకపు ఎన్కౌంటర్ అనేది మాత్రం ఇక పోలీసులకే తెలియాలి. మొత్తం మీద అయితే మాధవి హిడ్మా చనిపోవడంతో ఎన్కౌంటర్లో అతని అంత్యక్రియలు అయిపోయినాయి, ప్రస్థానం ముగిసిపోయింది, ఉద్యమ చరిత్ర అంతా అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరు నెక్స్ట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరొక వార్త కూడా సర్క్యుల్ అవుతుంది ఈ మధ్యకాలంలో. మాధవి హిడ్మాకు ధీటుగా, మాధవి హిడ్మాకు ఆయన చేసే వ్యూహాలకు ధీటుగా మరొక వ్యక్తి ఉన్నాడు, అతనే మేనల్లుడు అని చెప్తున్నారు. మాధవి హిడ్మా మేనల్లుడు. ఇతంది కూడా దేవ ఆయన పేరు, ఇతంది కూడా పువర్తి గ్రామే. ఒకసారి మనం ఇక్కడ చదివితే తెలుస్తుంది. హిడ్మా స్థానంలో కమాండర్ బార్సే దేవ. దండకారణ్యంలో పార్టీని దూకుడుగా నడిపించిన మోస్ట్ టాప్ కమాండర్ మాధవి హిడ్మా మరణం తర్వాత ఆ స్థానంలో మరో కీలక కమాండర్ కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. హిడ్మాకు సహచరుడు ఆయన గ్రామం పువర్తికే చెందిన బార్సే దేవాను ఈ కీలక స్థానంలో నియమించే అవకాశాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. దేవ ప్రస్తుతం PLGA బెటాలియన్ నెంబర్ 1కు కమాండర్గా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా హిడ్మా ప్రమోట్ అయిన తర్వాత బెటాలియన్ నెంబర్ 1కు కమాండర్గా దేవకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఆయనను బార్సే సుక్క దేవన్నగా పిలుస్తారంట. అంటే ఈ బార్సే దేవ ఎప్పుడు హిడ్మా పక్కనే ఉండేటోడంట, అనుచరుడుగా వ్యూహాలల్లో పాలు పంచుకునేవాడంట. ఓ రకంగా మాధవి హిడ్మా పులి అయితే ఈయన సింహం అని ఓ రకంగా చెప్తున్నారు మాజీ మావోయిస్టులు, కానీ చాలామంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మాధవి హిడ్మా స్థానంలో బార్సే దేవ మరో భయంకరమైన వ్యక్తి అంటే, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఈయనను ఇప్పుడు నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయంట ఆ స్థానంలో. మరి ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే కేంద్ర బలగాలకు మరొక సవాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే మావోయిస్టు హిడ్మాను అంతం చేస్తే దాదాపు మావోయిస్టు పార్టీ అంతమవుతుందని ఏదైతే వాళ్ళు అనుకున్నారో దానికి ధీటుగానే మళ్ళీ పడి లేచిన కెరటంలాగా బార్సే దేవ వస్తున్నట్లు తెలుస్తుంది. ఈయన ఎవరో కాదు, మాధవి హిడ్మా మేనల్లుడు అని చెప్తున్నారు. మరి ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ మాధవి హిడ్మా స్థానాన్ని భర్తీ చేసి ఆ స్థాయిలో ఉద్యమం చేస్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే 4.5 దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన మావోయిస్టు పార్టీ ఉద్యమం ఈ ఆపరేషన్ కగార్ వల్ల కకావికలమై ఎన్నో రకాలుగా కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బార్సే దేవ మరి మాధవి హిడ్మా స్థానాన్ని భర్తీ చేసి ఏ మేరకు ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించి ఉద్యమ సిద్ధాంతాలను వంట పట్టించుకొని ఆ రకంగా ముందుకెళ్తాడనేది కొంత ప్రశ్నార్థకంగానే ఉంది. ఏదేమైనా మాధవి హిడ్మాకు ధీటుగా బార్సే దేవ రాబోతున్నాడు అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే సాగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలివేలు.